సినిమాల్లో మీరు విలన్ గా చేసినట్టున్నారు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో. చాలా సినిమాలు చేశాను నేను, ఒక్క రామ్ గోపాల్ వర్మనే కాదు. ఇప్పుడు రీసెంట్ గా ఏం మూవీస్ ట్రై చేయలేదా? పుష్ప 2. పుష్ప 1 లో చేశాను, పుష్ప 2 చేయలేదు, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే చేయలేదు. పుష్ప 1 లో ఏం చేశారు? ఏ క్యారెక్టర్? అల్లు అర్జున్ డూప్ చేశాను. యాక్చువల్లీ ఈ ఇయర్ కదా అది, నా లాంగ్ బ్యాక్ చూడండి మీరు, రింగ్స్ ఉంటుంది, ఇప్పుడు కూడా రింగ్స్ అయిపోతుంది అది. సో నాకే చైన్స్ అవి వేసుకోవాలంటే కొంచెం ఇరిటేషన్ గా ఉంటుంది. మీకు అంత గోల్డ్ ఎలా క్యారీ చేస్తున్నారు? డే అండ్ నైట్ కూడా ఇలాగే ఉంచుకుంటారా? ఒక చిన్న క్వశ్చన్ మీకు, ఇప్పుడు మీరు చేసే వర్క్ ఉంది, మీరు ఇష్టపడుతూ చేస్తున్నారా లేదంటే అబ్బా ఎలా అలా చేస్తున్నారా? అంటే ఇది బరువు కాదు కాబట్టి ఇష్టపడుతూ చేస్తారా? ఇది కూడా నాకు బరువు కాదు. సో రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నారు మీరు విలన్ గా చేసిన? వాని గురించి వదిలేయండి, ఇంకా కొత్తగా ఏదైనా అడగండి. రౌడీ షీటర్ నయంతో మనకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? నాకేం సంబంధం లేదు, వానికి ఉన్నాయేమో అడగండి మీరు. ఎవరికి? వానికే. ఆయన నేను అడుగుతాను, మీకు ఏమైనా ఉన్నాయా? నాకైతే ఏం లేవమ్మా, సంబంధాలు ఒకవేళ ఉన్నా కూడా లేవనే చెప్తాను నేను. సో మీ పార్టీ తరపున మీరు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు చేసేదానికన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువ చేయాలని ఉంది, చేస్తాను కూడా. అండ్ నేను పార్టీలో లేకపోయినా కూడా చేస్తా. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? బట్ నచ్చలే, బాలే. హైడ్రా అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు కదా, ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే ఆయనంత వరకు ఆయన కరెక్టే అనిపించవచ్చు, నాకు కరెక్ట్ అనిపించలే. హైడ్రా వచ్చిన ప్లేసులో ఎక్కడన్నా హౌస్ ఉందా మీది? నా హౌస్ లేదు, కానీ ఎంతో వాళ్ళు కాయ కష్టం చేసి కష్టపడి కూలి పనికి పోయి అడ్డ మీద పనికి పోయి లోన్లు తీసుకొని అలాంటి వాళ్ళకు చాలా నష్టం జరిగింది రేవంత్ రెడ్డి సార్. అది నాకు నచ్చలే సార్. సో మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది, బట్ ఐఎమ్ సింగిల్. అదెలా సాధ్యం అవుతుంది అసలు? అంతే. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ గోల్డ్ చూసి, మీ రాయల్టీ చూసి మీ వెనక తిరుగుతుంటారా? మీ మాట చూసి, మీరు చేసే మంచితనం చూసి మీ వెనక వస్తుంటారా జనం? ఇప్పుడైతే 90% గోల్డ్ చూసి, ఈ జమానాలో ఒక గత 7 years కింద చూసుకుంటే గోల్డ్ ఏం కాదు, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి, మనిషికి వాల్యూ ఇచ్చి, మనిషి మాటకు వాల్యూ ఇచ్చి వచ్చే ఫ్రెండ్షిప్ కానీ వచ్చే జనాలు కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక పిల్ల ప్రేమించాలన్నా, ఒక ఫ్రెండ్షిప్ చేయాలన్నా, ఒక పిల్ల ప్రేమించాలంటే ఐఫోన్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. జెన్యున్ ఫ్రెండ్షిప్ లేదు, జెన్యున్ లవ్ లేదు నా దృష్టిలో. ఏదో 1% ఉంది, 1%. సో ఆ రింగ్స్ కి మీనింగ్ ఏంటి? రింగ్స్ ఒక్కొక్కటి డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి. డిఫరెంట్ మోడల్ ఏం లేదమ్మా. ఈ స్టోను, ఇది మ్యాచెస్ అంతే, మ్యాచింగ్ అంతే, షో మాత్రమే. సో మీ కాస్ట్యూమ్స్ హీరోస్ కంటే కూడా చాలా డిఫరెంట్ గా వేస్తూ ఉంటారు మనమే. సో పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేస్తే, కమింగ్ మూవీలో మీకు విలన్ రోల్ ఇస్తే చేస్తారా? ఎందుకు చేయమమ్మా? పవన్ కళ్యాణ్ గారు ఏందమ్మా, ఇప్పుడు నేను ఎన్నో మూవీలు చేసా, దగ్గర 100 మూవీలు చేసిన, ఇప్పటిదాకా 100 సీరియల్ చేసి ఉంటా. పిలిచి ఎవరైనా పిల్లని ఇస్తా అంటే ఎవరైనా వద్దంటారా? సో రెమ్యూనరేషన్ తీసుకుంటారా? ఫ్రీగానే చేస్తారు? ఫ్రీగా ఎందుకు చేస్తా అండి, మీరే చాలా రిచ్ కదా. రిచ్ అయితే. సో ఇన్ని సంవత్సరాలు మీరు ధమ్కీలు ఇచ్చారు ఎవరికన్నా, మీకు ఎవరన్నా ధమ్కీ ఇవ్వడం జరిగిందా? నేను అంటే ధమ్కీ అనే వర్డ్ మనకు వద్దులేండి, దాన్ని ఒక ప్రాసెసింగ్ గా యూజ్ చేద్దాం. ఎవరన్నా బెదిరించారా మిమ్మల్ని? లేదండి, ఇక నార్మల్ కాల్స్ అంటారా, వస్తూనే ఉంటాయి నాకు. ఏమని బెదిరిస్తారు? బెదిరించడం అయితే నన్ను ఎవరు బెదిరేయలే, కానీ ఇప్పటిదాకా అయితే నాకు అలాంటి కాల్స్ రాలే. ఒకవేళ వచ్చినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సూర్యాభాయ్. మీరు ఇంత టైం స్పెండ్ చేసి మాకు మీ వాల్యుబుల్ వర్డ్స్ అన్ని చెప్పినందుకు, అండ్ మీరు ఇలాగే చాలా మందికి నీడ్ ఉన్న పీపుల్కి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.